జై నాయకపోడు జై నాయకపోడు ఈరోజు ఇక్కడ ముల్కనూరు గ్రామంలో ఆదివాసీ నాయకపోడు ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి లక్ష్మీదేవర మా స్ఫూర్తి కొమరంభీం విగ్రహం ఆదివాసీ నాయకపోడు తెగకు ఎంతగానో కృషి చేసినటువంటి మధ్య రామచంద్ర గారి విగ్రహం ఏర్పాటుకు కృషి చేసినటువంటి పెద్ద మనుషులు గ్రామస్తులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మన్నెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆదివాసీ జై నాయకపోడు జై ఆదివాసీ. వానికి ప్రతీకలైన లక్ష్మీదేవర పెద్దమ్మ తల్లి మరియు నాయకపోడు కమ్యూనిటీ హాలు మరియు కొమరంభీం విగ్రహం మధ్య రామచంద్ర గారి యొక్క విగ్రహం ఏర్పాటు ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది మన సంస్కృతి, ఇది మన గుర్తింపు, మా ఆత్మగౌరవానికి నిదర్శనం. ఈ పవిత్ర కార్యక్రమానికి ఎవరు అడ్డంకులు సృష్టించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముందుగానే ఏమాత్రం వెనుకడిగాయో మా సంస్కృతి మా సాంప్రదాయాలను కించపరిచే మాటలన్నా విభేదాలకు ముందు వచ్చిన చట్టపరంగా భారతీయ న్యాయ బిఎన్ఎస్ చట్ట ప్రకారం ముందుకెళ్తాం 100కు 100%. పూర్వం నుండి మాకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో లక్ష్మీదేవర కానీ పెద్దమ్మ తల్లి కానీ ఘట్టమ్మ తల్లి కానీ గాంధారికిల్ల మైసమ్మ తల్లి కానీ ఉన్నటువంటి సాంప్రదాయాలను తెలంగాణలో ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు ములుగు నుండి మంచిర్యాల వరకు పెద్దమ్మ తల్లిని కొలుచుకుంటున్నాం. అలాగే లక్ష్మీదేవరని ఇక్కడ నిలుపుకొని పెద్దమ్మ తల్లిని నిలుపుకొని ఇక్కడ కొలుపులు జరిగే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆదివాసీ జై ఆదివాసీ. వీడియో